ఉక్రెయిన్తో యుద్ధం గురించి పుతిన్తో జరిగిన భేటీలో ప్రస్తావించారు ప్రధాని మోదీ. అయితే రష్యా పర్యటనను గమనించిన అగ్రరాజ్యం ఉక్రెయిన్తో యుద్ధం గురించి మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. ఉక్రెయిన్తో యుద్ధం ముగించాలని పుతిన్ని కోరే చొరవ భారత్కు మాత్రమే ఉందని పేర్కొంది. అందుకు ఆ రెండు దేశాల మధ్య ఉన్న బంధమే అందుకు కారణమని తెలిపింది. ఈ మేరకు ఉక్రెయిన్తో యుద్ధానికి స్వస్తి చెప్పాలని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరిన్ జిన్ పియర్ రష్యాకు హితవు పలికారు. 2 రోజుల క్రితం ఉక్రెయిన్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో పలువురు చిన్నారులు మృతి చెందారు. మోదీ రష్యా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. దీని గురించి పుతిన్తో సమావేశమైనప్పుడు మోదీ ప్రస్తావించారు. చిన్నారుల మరణాలు కలిచివేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం, ఘర్షణ వల్ల సాధారణ పౌరులు, చిన్నారులు మరణిస్తే అందరూ బాధపడతారని అన్నారు. యుద్ధం వల్ల పరిష్కారం రాదని పుతిన్కు వివరించారు మోదీ. చర్చలు, దౌత్యం వల్లే రష్యా ఉక్రెయిన్ ఘర్షణకు పరిష్కారం లభిస్తుందని గుర్తు చేశారు. В глубине наших отношений, нашего тесного сотрудничества. और मैं ये बिना संकोच कह सकता हूं कि इन 25 साल की हमारी इस गहन यात्रा के मुख्य सूत्रधार आप रहे हैं और मैं आपको विश्वास दिलाता हूं कि और पिछले अनुभव से मैं कह सकता हूं कि आने वाला भी हमारा कार्यकाल हमारे संबंधों को और गहरा बनाएगा और घनिष्ठ बनाएगा और हम नए नए अचीवमेंट को लेकर के आगे बढ़ेंगे. Я могу с уверенностью сказать, и опираясь на наш прошлый опыт, что мы вместе будем работать и в будущем, будем укреплять наше сотрудничество и углублять все аспекты нашего сотрудничества, и мы будем достигать новых целей. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.